హాయ్, నేను డాక్టర్ అనురాధ, న్యూరో ఫిజిషియన్, అర్కా హాస్పిటల్స్, విశాఖపట్నం. ఇవాళ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 3 నెలల క్రితం ఒక తెల్లవారుజామున నాకు బాగా తెలిసిన వ్యక్తి ఫోన్ చేసి, "డాక్టర్ గారు, నాకు మాట తడబాటొస్తోందండి. కుడి చెయ్యి, కుడి కాలు కొంచెం వీక్‌గా అనిపిస్తున్నాయి" అని చెప్పారు. నేను ఆయన్ని వెంటనే హాస్పిటల్‌కొచ్చేయండి, ఇవి స్ట్రోక్ లక్షణాల్లాగా అనిపిస్తున్నాయి అని చెప్పాను. కాకపోతే ఆయనకి ఒక పావుగంటలో ఆ సింప్టమ్స్ అన్నీ తగ్గిపోయి నార్మల్ అయిపోయారు. దాంతో ఏం జరిగిందంటే ఆయన అశ్రద్ధ చేసి హాస్పిటల్‌కి రాకుండా ఆఫీస్‌కెళ్ళిపోయారు. అదే రోజు సాయంత్రం అతనికి పెద్ద స్ట్రోక్ వచ్చి మాట పూర్తిగా పడిపోయి కుడి కాలు, కుడి చెయ్యి కంప్లీట్‌గా పారలైజ్ అయిపోయాయి. అప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళి అర్జెంట్‌గా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఆహ్, రికవర్ కంప్లీట్‌గా అవ్వలేదు. సో, ఇక్కడ ఆయనకి తెల్లవారుజామున వచ్చిన సింప్టమ్స్ ఏంటి అంటే వాటిని ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటారు. అంటే మినీ స్ట్రోక్ అని కూడా అనొచ్చు. ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్‌లో ఏం జరుగుతుందంటే బ్రెయిన్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌లో ఒక తాత్కాలికమైన బ్లాక్ ఏర్పడి అది రికవర్ అయిపోతుంది. సింప్టమ్స్ కొన్ని నిమిషాలుండి లేకపోతే కొన్ని గంటలుండి తగ్గిపోవచ్చు. కాకపోతే అది రాబోయే పెద్ద స్ట్రోక్‌కి సంకేతం కావచ్చు. అందుకని టీఐఏ వచ్చి తగ్గిపోయినా కూడా వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలా చేస్తే పెద్ద స్ట్రోక్ దాని తాలూకా డిజబిలిటీని ప్రివెంట్ చేయగలుగుతాం.